హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనమైతే మైలేజ్ టెస్ట్ అయితే చేస్తున్నాం. ఆల్రెడీ ఎంటీ చేసేసిన చూస్తున్నారా, 0.1 కూడా లేదు పెట్రోల్ది. అదనమాట ఇక్కడ హోలీ జరుపుకుంటున్నారు వీళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ హోలీ టు ఎవ్రీవన్. హ్యాపీ హోలీ ఫ్రెండ్స్. వీళ్ళు చూడండి, హాస్టల్ లాగా ఉంది ఇది, ఏందో గర్ల్స్ హాస్టల్ ఏమో. మరి మంచిగా హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అందరూ. అది ప్రస్తుతానికి బండి అయితే ఆగుతుంది ఎక్కడో చోట. 2 బాటిల్ అయితే పెట్రోల్ ఉంది మన దగ్గర. ఒకటి 1/2 లీటర్ బాటిల్, ఒకటి లీటర్ బాటిల్ ఉంది. 1/2 లీటర్ బాటిల్ దీంట్లో పోసి చెక్ చేద్దాం. 1/2 లీటర్ బాటిల్ మనం డ్రైన్ చేసేసినామంటే, తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా 1 లీటర్ బాటిల్లో ఉన్న పెట్రోల్ బండిలో పోసుకొని వచ్చేయటమే. మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసరికి 6 అవుతుంది. వివేకానంద నగర్లో ఉన్నా నేను. ఇదో చూడండి, కనిపిస్తూనే ఉంటుంది ఐ థింక్. అది ఈరోజు ఎందుకో కెమెరా యాంగిల్ డౌట్ వస్తుంది, కరెక్ట్ ఉందో లేదో అని డౌట్ వస్తుంది. చూడండి, పుష్ప లారీలు తగ్గేదేలే. బాయ్ కేపీహెచ్పి. ఉంటే 2-3 చుక్కలు ఉంటుంది అంతే, అంత మించి ఎక్స్ట్రా ఉండదు. దిగు మామ. ఇది ఉంది పెట్రోల్ కూడా 1 పాయింట్ లేదు, చూసారా? వద్దు, ఈ ఫ్యూయల్ ఇంజెక్షన్ డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. మొత్తం పూర్తిగా డ్రైన్ చేసి. ఇది ఉంది 1/2 లీటర్, ఇది 1/2 లీటర్ అయితే పోద్దాం. ఊరిని కొంచెం పైన పోయింది. దిగిపోయాలి, మనమేమో దిక్కుండా పోసినాం. సరేలేండి, పెట్రోల్ కనిపిస్తలేదు నాకు అసలు, అట్లుంది. ఇట్లా వేయాలన్నమాట క్యాప్ లోపలికి. నా ఫ్రెండ్ చెప్పేది, దీని మళ్ళీ ఎవరు వారకూడదని. యూ హ్యావ్ టు క్రష్ లైక్ దిస్, ఓకే? కానీ అట్లయితే బారేకండి మీరు. చూసారా, 1 పాయింట్ కూడా లేదు. ఎందుకంటే మనం 1/2 లీటరే పోసినాం. ఎక్కువ పోస్తేనే లెగుస్తుంది. మినిమం దీంట్లో అయితే ఉండాలి. ఇదిగోండి, 1 నిమిషం ట్రిప్ కూడా 0 చేస్తా. చూస్తున్నారా ట్రిప్ కనిపిస్తుందా లేదా? కెమెరాలు కనిపిస్తుందా లేదా కానీ. ఇదిగోండి ట్రిప్ 1, ఇది ట్రిప్ 1 0 ఉంది కదా. ట్రిప్ 1 0 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఓకే, రైట్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. ఇంకా బండి గురించి చెప్పాలంటే, మన RS 200 కంపెనీ ఇక్కడ ఏం చేసేది వచ్చేసరికి సిటీలో 30, సిటీ బయట 35 ఇస్తుందంట మైలేజ్. నాకైతే మ్యాక్సిమం అంతే ఇస్తారు. ఎందుకంటే కంపెనీ వాళ్ళు ఎలా చెప్తారంటే పక్కా అది రావాలి అట్లా. యాక్చువల్గా 35 కన్నా ఎబోనే ఇస్తుంది. ఏ బైక్ అయినా వాళ్ళు చెప్పేదానికన్నా కొంచెం ఎక్స్ట్రానే ఇస్తుంది. అటో ఇటో చెప్తారు వాళ్ళు, పర్ఫెక్ట్గా రావాలి అని చెప్పి చెప్తారు అనమాట కంపెనీ. అలానే మంది 35 to 40 మధ్యలో వస్తుంది ఎవరికైనా సరే. దాన్ని బట్టి డిపెండ్స్. ఆల్రెడీ నాకైతే ఒకసారి 43 పాయింట్స్ ఎంత వచ్చింది.
ఒకసారి చెక్ చేసినప్పుడు ఒక 2 years బ్యాక్ అనుకుంటా చెక్ చేసా. అప్పుడు మళ్ళీ ఇప్పుడు దాకా నేను మైలేజ్ టెస్ట్ చేయలేదు. ఇప్పుడైతే చూద్దాం ఎంత వస్తుందో. నా తోలుడికి పక్క 40 అబోనే వస్తుంది నాకు తెలుసు. 40 అబో కాదులే, 40 టచ్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే. 70 to 80 మధ్యలో క్రూజ్ చేస్తున్నాను నేనైతే. చూద్దాం. చాలా రోజుల తర్వాత పొద్దున్నే రైడ్ గాయస్. అసలు సిగ్నల్ కూడా ఎట్లా వేస్ట్ ఫెలో సిగ్నల్ రా స్వామి. పొద్దున్నే చల్ల గాలికి బండి తీసి అలా వెళ్తుంటాయి. అబ్బో ఎక్కలేని ప్రశాంతత. బైక్ లవర్స్కి అర్థమవుతుంది అది. ఇంకోటి మీరు ఇది ఉంది కదా, ఇంకోటి ఏంటంటే ఎప్పుడు ఈ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్కి డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది. ఒకవేళ పెట్రోల్ అయిపోయినప్పుడు కూడా మళ్ళీ దీన్ని సతాయించకండి బండిని. కొంచెం స్టార్ట్ అయ్యి మళ్ళీ ముందుకు పోయినాక మళ్ళీ కొంచెం స్టార్ట్ చేసి స్టార్ట్ అయ్యేదాకా సెల్ఫ్ కొట్టి ఇట్లా ఖచ్చితంగా దొబ్బిద్ది ఫ్యూయల్ ఇంజెక్షన్. ఫ్యూయల్ పంప్ ఉంటుంది అనమాట ఇక్కడ ట్యాంక్లో. ఫ్యూయల్ పంప్ పోతే 6,000 మళ్ళీ. బజాజ్ ఆర్ఎస్ అన్నిటికీ అంతే 5,000 6,000 అట్లా ఉంటుంది. ఇంకా పెద్ద బండ్లకి ఇంకా ఎక్కువే ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇట్లా నాలా చేయకండి. నేనంటే ఇప్పుడు మైలేజ్ టెస్ట్ కోసమనే పెట్రోల్ కొట్టిపోయలేదు. బండిలో ఎప్పుడు ఒక పాయింట్ ఉండేటట్టు చూడండి. ఒక పాయింట్ ఉంటేనే ఎంటీలో ఉన్నట్టు అనుకోండి. నేనైతే అలానే మెయింటైన్ చేస్తా. బండిలో ఒక పాయింట్ ఉండాలి అంటేనే, ఒక పాయింట్ లేకపోయినా కూడా 2.5 లీటర్ ఉంటుంది అనమాట ఆల్రెడీ రిజర్వ్లో. దీనికి రిజర్వ్ ఉండదు కానీ చెప్తున్నా. 2 లీటర్లు కొట్టిపిస్తే కానీ ఒక పాయింట్ కూడా లేదు దీనికి. 2 లీటర్ల పైన కొట్టిపోయాలి అట్లా. నేను కొన్నప్పుడు బైక్ వచ్చేసరికి ఇది బైక్ నాది 2021 మోడల్. మనకప్పుడు 2,04,000 ఎంతో మరి. రౌండ్ ఫిగర్ నాకు అయిందిలేండి. ఎక్స్ట్రా ఖర్చులు పై ఖర్చులు అన్నీ తగిలిచ్చాను నేనే. 2.5 లక్షల దాకా అయింది. పొద్దున్న మంచిగా సన్కి తిరిగితే సన్లైట్కి డి విటమిన్ అని వస్తుందేమో బాడీకి. ఇటు పోతే రసూల్ ఆఫీస్ వస్తుంది లోపలికి. మొత్తానికి పొద్దున్నే సైబర్ టవర్స్ వచ్చినాం మనం. ఫోర్ 4.6 kilometers అని ఉంది మీటర్లో. పవర్లో మాత్రం ఎక్సలెంట్. దీన్ని ఇంకా కొట్టేది లేదు. నా బండి అని చెప్పట్లేదు, ఎవరైనా అదే చెప్తారు. అరౌండ్ 200 cc అయితే బీస్ట్ ఇది. పవర్ అయితే అల్టిమేట్ ఉంటుంది. 24.5 PS పవర్ ఉంటుంది దీంట్లో. గైస్ మీకు ఒకటి చూపిస్తా. ఈ ఏరియా గుర్తుపట్టినరా రసూల్ భాయ్? ఈ ఏరియా గుర్తుపట్టినావా? నైట్ అంతా లైటింగ్స్ ఉంటాయి ఈ ఏరియాలో. బర్త్డే పార్టీస్ అయితే పిచ్చ జరుగుతాయి ఈ ఏరియాలో. ప్రతిరోజు నీకు ఒక కేక్ దొరుకుతుంది. ఇక్కడికి వస్తే ప్రతిరోజు ఒక కేక్ అయితే దొరికిద్ది. చూడండి పక్కన ఫ్లవర్స్ బాగా సెట్ చేసిండ్రు. వావ్. రోడ్లు చాలా పెద్దగా ఖాళీగా విశాలంగా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గాయస్. చాలామంది అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తలేరు. హెల్ప్ ఉంటుంది నాకు, చేయండి. చూడండి ఇలానే చప్రీ అంటారు చూసారా? ముగ్గురు హెల్మెట్ లేదు, వాడు ఇటు అటు సిగ్నల్స్ లేకుండా మధ్యలో డ్యాన్స్. అదే స్టార్టింగ్ కూడా చూడండి అట్లా ఉంటుంది. గాయస్ ఇలా
డ్రైవింగ్ స్కూల్స్ ఏమైనా ఉంటే హారన్లు కొట్టకండి, కంగారు పడతారు వాళ్ళు. అసలే సిటీలో తోలటం అంటే వాళ్ళు స్టార్టింగ్లో కదా, గ్రేట్. ఐ నో మై సబ్స్క్రైబర్స్ ఈస్ నాట్ లైక్ అదర్స్. అట్లా డ్రైవింగ్ స్కూల్స్ ఏమైనా వెహికల్స్ ఉంటే క్రాస్ చేయటం కానీ హారం కొట్టడం కానీ చేయకండి, చూసి వెళ్ళండి. వాళ్ళకి ఇబ్బంది, మనకి ఇబ్బంది. అది ఎటు పోదాం? మోసాపేట జేంటి పోదామా? 18 కిలోమీటర్లు వచ్చింది, ఇంకెట్టు పోయేది ఇటే పోదా. బండి జరికిస్తుంది లైట్గా, 19.1 అని ఉంది. బండి అయితే జరికిస్తుంది లైట్గా, 2 సార్లు ఇచ్చింది. మేబీ ఆగిపోవచ్చు, మేబీ 1 కిలోమీటర్లో అనుకుంటున్నా. అంటే ఎంత ఇప్పుడు 20 హాఫ్ లీటర్ కదా, లీటర్కి క్యాలిక్యులేట్ చేయాలి మనం. 20 40 అవుతుంది, 40 కిలోమీటర్స్. అబ్బో గాయస్, ఆగిపోయింది. బ్రిడ్జ్ దిగే లోపల ఆగిపోయింది. అమ్మ బాబోయ్, ఎమ్మటమ్మటే దీన్ని సతాయించొద్దు, బాగా దీని మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట, డైరెక్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ మీద. చూసారా? ఓ కూల్ కూల్ మై డెవిల్. నేను ఇబ్బంది పెట్టనులే ఒక్కసారికే. అంతే అండి, రఫ్గా. చూసారా? 19.8 అంటే ఇంకా ఆగుతుంది ఇది. 20 వస్తుంది, 20 వేసుకున్న 40. ఎట్లా కొట్టినా 40 అయితే పక్కా వస్తుంది ఆర్ఎస్కి. మొత్తానికి మన బండి మైలేజ్ టెస్ట్ చేసాం గాయస్. 21 వచ్చింది. గాయస్, మనమైతే నెక్సస్ వచ్చేసినాం. అది కొంచెం డౌన్ కూడా ఉందిలే, వదిలేసిన అదే పోతుంది. 21 పాయింట్ వదిలితే ఇంకా ఆడికైనా బొద్దులే. 4 వేసుకోండి, డౌన్ ఉంది కాబట్టి పోతుంది. ఇంకా దీన్ని సతాయించద్దు మనం ఎక్కువ. $21.4 అదనమాట. అంటే ఎంత? 21 + 21 42.8 అంటే 43 దగ్గరగా. అంతే ఆవిడ. ఇదండి ఒక ఫోటో కూడా తీస్తా. కెమెరాలో రికార్డ్ అవుతుందో లేదో నాకు తెలియదు, మళ్ళీ బిస్కెట్ అవుతుంది అందుకని. యా ఓకే ఫైన్. 7:05 టైం. రసూల్ భాయ్ అది తీసుకురమ్మా, అది పోసేద్దాం. గాయస్, పెట్రోల్ స్మెల్ మామూలుగా ఉండదు కదా. యాక్చువల్గా పెట్రోల్ కొట్టించడం వల్ల నా ఫ్రెండ్ ఉంటాడు మనుగాడు, ఆడైతే వాసన చూస్తూ ఉంటాడు. పెట్రోల్ వాసనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో చెప్పండి నాకు. పెట్రోల్ కొట్టి చెప్పేస్తారు, వాడు చేతి కొంచెం పూసుకుంటాడు. ఆడు పూసుకునేది కాక నాకు పూస్తాడు, ఆడు పూసుకునేది కాక పెట్రోల్ మళ్ళీ నాకు పూస్తాడు. పెట్రోల్ స్మెల్ బాగుంది, సూపర్ బాగా అంటా ఉంటాడు. నేను తాగరా అంట. అది మొత్తానికైతే సక్సెస్ఫుల్. 42 వస్తుంది. 42 వచ్చింది నాకైతే. ఒక్కొక్కరికి ఒక్కోలాగా, డిపెండ్స్ ఆన్ రైడింగ్ అనమాట, డిపెండ్స్ ఆన్ రైడర్ అంతే. బండి నేను మొన్నే సర్వీస్ కూడా చేయించా రీసెంట్గా. బైక్ చెడిపోయిందని చెప్పాను కదా, ఆ వీడియో పెడతా. అది ఎడిటింగ్లో ఉంది, కొంచెం అటు ఇటు ఉంది, పెడతా అది కూడా. Once again, happy Holi guys, and please do subscribe to our channel. స్టార్టింగ్లో మీరు కొట్టే ఒక లైకే నాకు ఫుల్ ఎనర్జీ ఇస్తుంది. మీరు కొట్టే ఒక సబ్స్క్రైబే మస్తు సపోర్ట్ అవుతుంది నాకు. సో
ఐ హోప్ యూ గైస్. ఓకే బాయ్, మనం వచ్చేసాం. ఇక్కడ నుంచి అయితే కెమెరా బంద్ చేస్తా.